సో హలో గాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం ఎస్ఎస్సిజిడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ది పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ కట్ ఆఫ్ ఎట్లా అంటే ఆర్డబ్ల్యూఏ డాటా ప్రకారం ఆర్డబ్ల్యూఏ కట్ ఆఫ్ అంటే ఆర్డబ్ల్యూఏ అంటే వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ అన్నట్టు నార్త్లో పెద్ద ఎస్ఎస్జిడిది కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేసే టాప్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళ కట్ ఆఫ్ హై ఉంటుంది, ఎప్పుడైనా వాళ్ళ కట్ ఆఫ్ యాక్యురేట్ ఉంటుంది. సో వాళ్ళు కట్ ఆఫ్ ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఈ ర్యాంక్ మిత్ర డాటా ఉంటుంది కదా, ర్యాంక్ మిత్ర డాటా కలెక్ట్ చేసుకొని 1:8 చేస్తారు. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులకు 1:8 రేషియో తీసి కట్ ఆఫ్ చేసి అప్పుడు కట్ ఆఫ్ రిలీజ్ చేస్తారు. ఇది నార్మల్గా వాళ్ళు రిలీజ్ చేయరు, చాలా యాక్యురసీ ఉంటుంది వాళ్ళ కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ ఈ మార్క్స్ రేంజ్లో ఎవరికైతే వస్తున్నారో వాళ్ళు 100% సేఫ్. పీఈటీ పిఎస్టీ స్టార్ట్ చేసేసేయండి. ఈ కట్ ఆఫ్ కన్నా ఒక +or-3 అవ్వచ్చు, కానీ ఎక్కువ డిఫరెన్స్ అయితే రాదు. ఈ రేంజ్లో ఎవరికైతే వస్తున్నారో వాళ్ళు 100% సేఫ్. పీఈటీ పిఎస్టీ రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఇంకా ఈ రేంజ్ కన్నా ఒక -3 or +3 వచ్చినా మీరు స్టార్ట్ చేసేసేయండి. ఓకే. సో చాలా మంది చూస్తున్నారు ఛానల్, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. 70% మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటారు. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఏంటంటే ఇది అంత డాటా తేయడం చాలా కష్టమైన పని, చాలా యాక్యురసీ, చాలా హైలీ యాక్యురసీ ఉంటుంది ఈ డాటా. మేము చాలా హార్డ్ వర్క్ చేసి కలెక్ట్ చేసి మేము దీంట్లో ప్రిపేర్ చేస్తాం అన్నట్టు డాటా. మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఓన్లీ రఫ్గా ఏం చేయం, ఈ డాటా చాలా యాక్యురసీ ఉంటుంది. మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినా మ్యాచ్ చేసి చూడండి ఎంత యాక్యురసీ ఉంటుందో. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ది ఇంకా ఎవరికైతే ఈ కట్ ఆఫ్ అన్ని పీడిఎఫ్, ఇంకా మేము క్లాసెస్ కూడా చెప్తాం. క్లాసెస్ది పీడిఎఫ్స్ అంటే క్లాస్ నోట్స్ కావాలో వాళ్ళు టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా లింక్ పెడతా టెలిగ్రామ్ది. సో ఆడ జాయిన్ అవ్వండి. సో లెట్ స్టార్ట్. ఆంధ్రప్రదేశ్ ఏరియా జనరల్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ ఉంటే 32 మార్క్స్ రేంజ్లో వస్తే మీరు సేఫ్, రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 63 మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. జనరల్ ఏరియా ఓబీసీ కేటగిరీ 80 మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. జనరల్ ఏరియా ఎస్సీ కేటగిరీ 71 మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. జనరల్ ఏరియా ఎస్టీ కేటగిరీ 70 మార్క్స్ వస్తే మీరు స్టార్ట్ చేసేసేయండి. జనరల్ ఏరియా యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 78 మార్క్స్ వస్తే మీరు రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఓకే. ఇది ఆంధ్రప్రదేశ్ జనరల్ ఏరియా ఈడ వరకు అయిపోయింది. ఈడ వరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఏరియాది ఇంకా కేటగిరీ ప్రకారం కట్ ఆఫ్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ది కేటగిరీ ప్రకారం కట్ ఆఫ్ చూద్దాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నక్సల్ ఏరియా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ 31 మార్క్స్ వస్తే మీరు సేఫ్. నక్సల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 37 మార్క్స్ వస్తే మీరు సేఫ్. నక్సల్ ఏరియా ఎస్సీ కేటగిరీ 47 మార్క్స్ వస్తే మీరు సేఫ్. నక్సల్ ఏరియా ఎస్టీ కేటగిరీ 56 మార్క్స్ వస్తే మీరు సేఫ్. నక్సల్ ఏరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ 70 మార్క్స్ వస్తే మీరు సేఫ్. ఇంకా నేను ఒకటి మర్చిపోయినా, నక్సల్ ఏరియా ఓబీసీ నక్సల్ ఏరియా ఓబీసీ కేటగిరీ వాళ్ళకు 72 మార్క్స్ వస్తే మీరు సేఫ్. ఓకే. ఇది రాయడం నేను మర్చిపోయినా. నక్సల్ ఏరియా ఓబీసీ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ 72 మార్క్స్ వస్తే మీరు సేఫ్. ఈ రేంజ్లో ఎవరికైతే మార్క్స్ వస్తున్నాయో ఆంధ్రప్రదేశ్, స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఏరియా ప్లస్ నక్సల్ ఏరియా అన్నిటివి కలిపి ఈ రేంజ్లో మీరు ఏ కేటగిరీలో లైక్ చేస్తారు, మీ కట్ ఆఫ్ ఎంత, మీ మార్క్స్ ఎంత వస్తున్నాయి, ఇదంతా నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ అన్నట్టు. ఇది బిఫోర్ నార్మలైజేషన్ది కాదు, ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ ఇవన్నీ. ఓకే. ఎవరైతే ఈ రేంజ్లో లైక్ చేస్తున్నారో మీరు 100% రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఫైనల్ కట్ ఆఫ్ కూడా ఈ రేంజ్లోనే ఉంటుంది, చాలా యాక్యురసీ ఉంటుంది. మాది +or-3 ఉంటుంది, కానీ దీనికన్నా ఎక్కువ అయితే ఓదు కట్ ఆఫ్. ఈ రేంజ్లోనే లైక్ చేస్తుంది. ఎందుకంటే అందరికీ తెలుసు మీకు పేపర్ టఫ్ వచ్చింది. పోయినసారి కట్ ఆఫ్ని నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసిన వాళ్ళు వాళ్ళకి అసలు ఎట్లా అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకొని చెప్తున్నారు. అట్లా అవుతుంది, అట్లా కాదు. పేపర్ టఫ్నెస్ కూడా ఉంటుంది. పేపర్ టఫ్నెస్ పోయినసారి 140 వచ్చిన వాళ్ళకి ఈసారి 100 కూడా వస్తలేవు. పోయినసారి 130 వచ్చిన వాళ్ళకి 98, 95 వస్తున్నాయి. సో వాళ్ళకి అంత వస్తే కట్ ఆఫ్ 100% తగ్గుతుంది అంతే. సో ఈ రేంజ్లో ఎవరికైతే మార్క్స్ వస్తున్నాయో +or-3 డిఫరెన్స్ అవుతుంది, కానీ మ్యాక్సిమం ఈ రేంజ్లోనే ఉంటుంది. ఈ రేంజ్లో ఎవరికైతే మార్క్స్ వస్తున్నాయో వాళ్ళు 100% రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. రిజల్ట్ కూడా త్వరలో రాబోతుంది. ఈ మంత్ లాస్ట్ వీక్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ మంత్ లాస్ట్ వరకు అయితే రిజల్ట్ వచ్చేస్తుంది కన్ఫర్మ్. అది ఇంకా జూలై వరకు ఇంకా మీకు రన్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే జూన్ టు జూలై మధ్యలో మీకు ఈవెంట్స్ జరుగుతాయి.
ఓకే, ఇంకా పోస్టులు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ కట్ ఆఫ్ మీకు ఎట్లా అంటే ఇంకా తగ్గొచ్చు, -3 కూడా తగ్గొచ్చు, ఎందుకంటే పోస్టులు కూడా 100% ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరైతే ఈ రేంజ్లో వస్తున్నారో వాళ్ళు 100% ఎవరి మాట వినకుండా రన్నింగ్ స్టార్ట్ చేసేసేయండి. తర్వాత మీరే లాస్ అవుతారు. మళ్ళీ మెరిట్లో మళ్ళీ మీ పిఎస్టీ క్వాలిఫికేషన్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది, కానీ తర్వాత మీరు రన్నింగ్కి టైం ఉండదు. సో ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. ఈ రేంజ్లో వస్తే మీరు ఇంకా 100% స్టార్ట్ చేసేసేయండి. చూసిన వాళ్ళైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.